యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం. ఉత్తర దిక్కులను మన్యదేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కులను ఆరాబాలోను షెఫేలను పడమటనున్న తోరు మల్లెములను ఉన్న హాతులకు తూర్పు పడమట దిక్కులందరి అనానీయులకు అమోరీలకు హిత్తీయులకు పెరిజీయులకు మన్యంలో ఉన్న యోగిసీయులకు నిష్పాదేశంలోని ధర్మము దిక్కులు హివీయులకు వర్తమానం పంపక వారు సముద్ర తీరందరి నిష్కరైన విస్తారంగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుణములతో రథములతో పడితే ఇప్పుడు ఈ ఉత్తర దక్షిణ ప్రాంతాలు ఉత్తర దక్షిణ ప్రాంతాల రాజులు ఏం చేశారంటే చాలా ఉన్నతమైన సైన్యం, అంటే చాలా ఎక్కువైన సైన్యంతో బయలుదేరారంట ఇశ్రాయేల్ జయించడానికి. రాజులందరూ కూర్చొని ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకు యెహోవా వారికి భయపడుతున్నాడు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడి వారినిగా నేను వారిని అందరినీ అప్పగించగలను. వారి గుర్రముల ఇరికారి నడములను తెగకొసి వారి రథములను అగ్ని చేత కాల్చుదని సెలవిచ్చాను. కాబట్టి యెహోషువయు అతనితో కూడా రోజులందరూ హఠాత్తుగా నేరము ఎద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడక యెహోవా ఇశ్రాయేలు చేసి వారిని అప్పగించారు. వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకును వరకును తూర్పు వైపున నిష్పేలోయ వరకును వారిని తరిమి నిశ్శేషంగా చంపారు. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రములు కుడికాళ్ళ నరకులను తెగకొసి వారి రథములను అగ్నితో కాల్చివేశాడు. ఆ కారణంగా యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తిబాటలో హతం చేశాడు. పూర్వము హాసోర సమస్త రాజ్యములకు ప్రధానము ఇశ్రాయేలీయులు. దానిలో ఉన్న ప్రతి వాడిని కత్తిబాటలో హతం చేసింది. ఎవరిని తప్పించుకోకుండా యెహోషువ వారిని నిర్మూలన చేశాడు. అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాడు. యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకుని తలపెట్టాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారిని నిర్మూలన చేశాడు. అయితే యెహోషువ హాసోరును కాల్చివేశాడు, కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణంలో సమస్తమైన పలసములు పశువులను ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. నరులలో ఒకరిని దూరకుండా అందరినీ నశింపజేయవరకు కత్తివాతలో హతం చేసి వచ్చారు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ అలాగే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడువలేదు. యెహోషువ సేయీరు ఆలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను వైర్రాజు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశం అంతటిని గోషేను దేశం అంతటిని షెఫేరా ప్రదేశంలో మైదానంలో ఇశ్రాయేలు కొండలలో వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాను. బహుదినం యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేశాను. గిబియోను నివాసులైన హివ్వీయులు కాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదీ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారి యుద్ధంలో పట్టుకొని వారిని నిర్మూలన చేయగలి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయగలుగుతాము. వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకు వచ్చినట్లు యెహోవా వారి ప్రజలను కఠినపరచాడు. ఆ కాలంలో యెహోషువ వచ్చి అన్ని దేశంలోనూ అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను గోహార్మన్నిటిలోను ఇశ్రాయేలీయుల అన్ని ప్రదేశాలన్నిటిలోనూ ఉన్న అనాబీయులను నాశనం చేశాడు. యెహోషువ వాటిని వారి పట్టణంలో నిర్మూలన చేశాడు. ఇశ్రాయేలీయుల దర్శకులు అనాబీయులను ఎవరినూ మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే అందరూ మిగిలి. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశమంతటిని పట్టుకొని యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించాడు. అప్పుడు ఇశ్రాయేలు దేశంలో సుభిక్షంగా ఉంది. అది 11వ అధ్యాయంలో ఉత్తర దక్షిణ రాజ్యాలు జయించడం అని రాసుకోండి. ఉత్తర దక్షిణ రాజ్యాల్ని ఇశ్రాయేల్ జయించుట. ఉత్తర దక్షిణ రాజ్యాలను జయించారు.
జయించిన వారు లిస్ట్ 12 అధ్యాయాలు చెప్పాడు అనమాట. అంతే. ఉత్తర దక్షిణ రాజ్యాలను జయించాడు అనమాట. ఈ దేవుడు ఇశ్రాయేలుకి అయితే చాయిస్ ఉందండి దేవుడు పరంగా దేవుడు దేవుని పొందడానికి ఉన్న వాళ్ళకి ఎలాగైతే పరిస్థితి ఉన్న వాళ్ళకు వేరేగా పెట్టాడు దేవుడు, వాళ్ళని వదలలేదు. ఇప్పుడు అశ్శూరీయులు ఉన్నారు, అశ్శూరీయులు నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టమా? ముఖ్య పట్టేసి నినివే కాదు. అందుకే దేవుడు యోనా ప్రవక్తను పంపించి అని చెప్పాడు. అంటే దేవుడు అన్ని జనులు కూడా పట్టించుకున్నాడు, వాళ్ళ గురించి రాయలేదు మన గ్రంథంలో. అంతే, దేవుడు అన్ని జనులు కూడా పట్టించుకున్నాడు. ఎందుకంటే ఆయన సూచించిన వాళ్ళే కాబట్టి. అన్ని జనులు కూడా ఎవరు సూచించిన వాళ్ళు? దేవుడు సూచించిన వాళ్ళే కాబట్టి ఆయన అన్యులను పట్టించుకున్నాడు. అది అయితే ఇశ్రాయేల్ అంటే ఓ ప్రత్యేకమైన జనం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము. ఈ జనంలో నుంచి మెస్సియా రాబోతున్నాడు కాబట్టి ఆ జన సంబంధమైన చరిత్ర మనకి రాయించి ఉంచాడు అన్నమాట. ఉత్తర దక్షిణ రాజ్యాలని ఇశ్రాయేల్ జయించడానికి రాసుకోండి. 12వ అధ్యాయంలో ఎవరెవరు ఏ ప్రాంతాల్లో జయించారో అవన్నిటి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. 12వ అధ్యాయం అంతా కూడా చదవండి. 12వ అధ్యాయం. చూసారు, యోర్దాను తూర్పుగా అద్దర్ని అన్నాడా? అర్నోన్లో అంటే ముందు ఎరుకో అనమాట. ఎరుకో తూర్పు ఉన్నది అనమాట. రాజులు తూర్పు దేశాన్ని ఉన్న రాజులు ఎవరో? అమోరీయుల రాజు అయిన సీహోను హెష్బోనులో నివసించి నుండి అర్ధభాగమును అమ్మోనీల పోతు మార్గం అది. కాబట్టి ఈ మోషే ఉండగానే అదైన హెష్బోను రాజు అయిన సీహోను ఓగు రాజుని జయించాడనమాట. అలాగే ఎరుకో ప్రాంతం కూడా ఇదంతా కూడా ఏమొస్తుందంటే ముందు తూర్పు ప్రాంతం వస్తుంది అన్నమాట. తూర్పు ప్రాంతం సంబంధించిన రాజులు ఎవరో చెప్పుకొచ్చాడనమాట. పట్టుకున్నారు. బాసాన్ రాజును కూడా జయించారు కదా మోషే కాలంలోనే, సంఖ్యాకాలంలో. మైకా తీలేకి హెర్మోలోను హెష్బోను ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన బతుకుండగానే సంఖ్యాకాలంలో 35 ఆ టైంలో 35 అధ్యాయంలో అది అంటే ఈ పడమటి దిక్కున జయించిన వాళ్ళు ఎవరు? ఉత్తర దిక్కున తూర్పు దిక్కున చెప్పారు. పడమటి దిక్కున రాజులు ఎవరు అంటే చుట్టుపక్కల దేశాలను అని చెప్పడానికి అన్నమాట. ఇచ్చాను. వారెవరనగా ఎరుకో రాజు, చేతులున్న హాయ రాజు, ఎరుసలేము రాజు, ఎబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎబ్రోను రాజు, గెజెర్ రాజు, దెబీర్ రాజు, గెజెర్ రాజు, హోర్మా రాజు, ఆరదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మధ్యద రాజు, బెతెల్ రాజు, అకూయ రాజు, ఎపేర్ రాజు, అఫేక్ రాజు, లసరోను, మాదోన్ రాజు, హసోర్ రాజు, సిమ్రన్ మేనోరు, మెగిద్దో రాజు, కేదేశ రాజు, కర్మేల్ రాజు, యొక్నేయాము రాజు, దోర్ రాజు, గోయిల రాజు, తిర్సా రాజు. అందరి సంఖ్య 30. అది కాబట్టి 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు జయించిన రాజుల పేర్లను తెలియపరచడానికి రాసుకోండి. ఇశ్రాయేలు తూర్పు దక్షిణ పడమరలో
జయించిన రాజులు అనమాట, చుట్టుపక్కల దేశాలు వాళ్ళు జయించిన రాజుల పేర్లన్నీ చెప్పాడు అనమాట 12 అధ్యాయం. ఆ అనేది ఒక రాజు చేస్తారు. 2 అక్షరాలు ఉంటాయి. ఆ అంటే మీరు ఏదో మామూలు అనుకున్నారా ఏంటి? ఆ అంటే 2 అక్షరాలు ఉంటాయి. రాసుకున్నారా? రైట్, రాసుకున్నారా? ఇశ్రాయేల్ జయించిన రాజుల పేర్లు. ఆ రాజు అంటే ఆ అంటే పేరు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఆ రాజులందరి సంఖ్య 31 అన్నాడు. ఆ రాజు కాదు. 13 అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచి వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. అవును, స్వాధీనపరచుకున్నటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలింది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశమునని, గెషూరీయుల దేశం అంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు అసురునీయుల యొక్కయు గాజీల యొక్కయు ఎక్రోనీయుల యొక్కయు దేశము, దక్షిణ దిక్కుననున్న అవియుల దేశము, కనానీయుల దేశమంతయు, సిదోనీయులదైన మేరా మొదలుకొని అబేకా వరకున్న అమోరీల సరిహద్దు వరకును, హిబ్రీయుల దేశమును, హెర్మోన్ దిగువనున్న బయలుదారు మొదలుకొని అమాను మార్గము వరకు, లెబనోను ప్రదేశం అంతయు, లెబనోను మొదలుకొని కోత్మా ఈము వరకును మిగిలిన ప్రదేశాల గురించి మాట్లాడారు అనమాట. మన్యపు నివాసులందరినీ గిరిజనులందరినీ నేను ఇశ్రాయేలు నుండి వెళ్ళగొట్టాను. కావున నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు నీవు ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా దాన్ని పంచిపెట్టవాలను. 9 గోత్రములకు మనసే అర్ధ గోత్రములకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా మోసే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీలు తూర్పు దిక్కున్న యోర్దాను అద్దరిని మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏట్లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణం నుండి దీబోను వరకు, మేదేబా మైదానం అంత్యు, అమోనీల సరిహద్దు వరకు, హెస్బోన్లో ఏలికయు, అమోరీల రాజునైన సిహోన్ యొక్క సమస్త పురములు, గిలాదును గెషూరీయులయు మయాకతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫైల శేషంలో ఆస్తారోతుల్లోను ఎద్రెయిలోను ఏలిక అయిన రాజ్యం అంతయు మిగిలిన ప్రాంతాల గురించి మాట్లాడమా. మోషే రాజులను జయించి వారి దేశంను పట్టుకున్నాడు. అంటే మోషే ఉండగానే ఆ దేశాలను పట్టేసుకున్నాడు, జయించాడు. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశం నైనను మయకతీయుల దేశం నైనను పట్టుకోలేదు కనుక గెషూరీయులను మయకతీయులను నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యం, లేవి గోత్రమునకే అది అండర్లైన్ చేసుకోండి, అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. లేవి గోత్రానికి అతడు స్వాస్థ్యమే లేదు. ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా చేత సెలవిచ్చినట్లు ఆయన హోమములే వారికి స్వాస్థ్యము. అది వారి వంశములను బట్టి మోసే రూబేనీలకు స్వాస్థ్యం ఇచ్చాను. సరిపోద్ది. అది రూబేనీల స్వాస్థ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పుకొచ్చాడు ఆయన. తర్వాత 24వ వచనం, మోసే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశంల చొప్పున స్వాస్థ్యం ఇచ్చాను. ఆ సరిహద్దుల గురించి మాట్లాడాడు. తర్వాత 28 29 సార్ 29 మోసే మనసే అర్ధ గోత్రమునకు స్వాస్థ్యం ఇచ్చాను. కాబట్టి మనసే అర్ధ గోత్రానికి కూడా స్వాస్థ్యం ఇచ్చాడు అనమాట. కాబట్టి మీరు 13 అధ్యాయాలు ఏం వేసుకుంటారంటే మిగిలిన దేశాలు అంటే జయించడానికి ఇంకా మిగిలిన దేశాల గురించి, అలాగే రూబీనీలకు గాదీలకు మనసే అర్ధ గోత్రానికి పంచిపెట్టిన సరిహద్దులు, రూబేనీలకు గాదీలకు మనస్సే అర్ధ గోత్రానికి పంచిపెట్టిన సరిహద్దులు అని రాసుకోండి. 14వ అధ్యాయం. అది ఇదే లిస్ట్. ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానములను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టారు. మోషే 2 గోత్రములకు
అసగోత్రములకు యోతాను అవతల స్వాస్థ్యంలో నిలిచింది. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యం ఇయ్యలేదు. అవును. యోసేపు వంశములకు మనష్షే ఎఫ్రాయిములలో 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకు వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమును ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలును చేసి దేశమును పంచుకునేది. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొక్క రాగా కెనెజీయుడు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాంటి మనం చేశారు. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాటలు తెలియదు. దేశమును వేగుచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినట్టే అతనికి రక్తవాళ్ళు తెచ్చింది. నా తప్పుగా బయలుదేరి నా సహోదరులు జనుల హృదయములను కలుగ చేయగా నేను నా దేవుడే అని ఇంటి మనసుతో అనుసరించింది. ఆ దేవుడు నా కోరిక ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను ఇంటి మనసుతో అనుసరించుకుని కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానములకు స్వాస్థ్యంగా ఉంటుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవులుగా కాపాడుతున్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళ వాడను. మోషే నన్ను పంపిస్తున్నాడు. నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము. యుద్ధం చేసేటప్పుడు కానీ వచ్చుచూ పోచుటప్పుడు కానీ నాకెప్పటి ఇట్లు బలం ఉన్నది. కాబట్టి ఆ దేవుడు యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశంలో నాకు దయచేయము. అనాకీయులను వ్యాపారం గల గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి ఆ దేవుడు నీకు వెలువడేది. యెహోవా నాకు తోడై ఉండి అక్కడ యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశము స్వాధీనపరుచుకుంది. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించు వాడు. చూసారా, అండర్లైన్ చేసుకోండి. చూసారా, భక్తిగా బ్రతికినటువంటి వాడికి చోటు ఉందా లేదా? అది మంచి సమాచారం తెచ్చిన వాళ్ళు కాలేబు ఒకడు. ఈ కాలేబుకి స్వాస్థ్యం పెంచి పెట్టాడు అనమాట. ఏ అధ్యాయంలో? 14వ అధ్యాయంలో. యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాను. సరిపోద్దండి. 14వ అధ్యాయము యెఫున్నె కుమారుడైన కాలేబుకి ఇచ్చిన స్వాస్థ్యములు వివరాలు. యెఫున్నె కుమారుడైన కాలేబుకి ఇచ్చిన స్వాస్థ్యం. తర్వాత 15వ అధ్యాయంలో యోధా వంశస్థులకి ఇచ్చిన స్వాస్థ్యాలు. 15వ అధ్యాయం మొదటి వచ్చిన ఏదో సరిహద్దు అది. కాబట్టి సరిపోద్దండి. 15వ అధ్యాయంలో యోధా వంశస్థుల యొక్క స్వాస్థ్యంలో వివరాలను రాసుకోండి. స్వాస్థ్యంలో సరిహద్దుల వివరాలను రాసుకోండి. ఎస్ సార్. యోధా వంశస్థుల స్వాస్థ్యంల సరిహద్దుల వివరాలు. మన సరిహద్దులే మనకు తెలియదు, వాళ్ళ సరిహద్దులు మనకి ఏం తెలుస్తాయి? నేను అంతేనా? వాళ్ళకి ఎంత ఆస్తుంటే మనకి ఎందుకండి? వాళ్ళకి దేవుడు ప్రమాణం చేసిన దేశాన్ని ఇచ్చాడా? అంతే, ఇవ్వలేదా? అదే మనకు కావాలి. ఆ సరిహద్దులన్నీ చదివితే మనకు తెల్లారిపోద్ది. ఇవాళ నేను చదివితే 16వ అధ్యాయం మొదటి వచ్చిన యోసేపు పుత్రుల చీటి వలన వచ్చిన వంతు. యోసేపు పుత్రులు ఎవరెవరు? ఎఫ్రాయిము అనమాట. ఎఫ్రాయిం 17వ అధ్యాయం మనస్సుకి ఇచ్చాడు. ఇది ఎఫ్రాయిం స్వాస్థ్య వివరాలను రాసుకోండి. 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫ్రాయిముల సరిహద్దు అనగా వారు వంశం చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అన్నాడు అనమాట. తర్వాత 17వ అధ్యాయము మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతనికి గోత్రాన్ని కనుక మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరును చీట్ల వల్ల వంతు వచ్చింది. కాబట్టి మనష్షే యొక్క స్వాస్థ్యాల వివరాలను రాసుకోండి. మనష్షీల యొక్క స్వాస్థ్యముల వివరాలు. నా 11వ అధ్యాయం అండి. అది 11వ అధ్యాయం ఉత్తర దక్షిణ రాజ్యాలు జయించారండి. అది మీరు ఇంటికాడ చదువుకోండి. మరి ముందే చదువుకు రావాలి. ముందే ఒక వారం ముందే ఎడుతున్నారు కదా. ఏది
ఏ పుస్తకాలు చెప్తున్నారో పెడుతున్నారా పెడతలేదా? చూస్తున్నారా? చదువుతున్నారా? ఖాళీ లేదు. చెప్పండి. మనస్సీలకి అది యోర్దాను యువతల మోసే ఉండగానే వదిలేసి సైనికులు మాత్రమే యువతలకు వచ్చారండి. యువతలకు వచ్చి మళ్ళీ యుద్ధం చేసి అప్పుడు మళ్ళీ వెళ్తారు. అది 22 అధ్యాయంలో మనకు ఉంటుంది, చదువుతూ ఉండేది. ఆ యోర్దాను యువతల 2 గోత్రాలన్నరకండి, యోర్దాను అవతల 9 గోత్రాలన్నర, మొత్తం 12 గోత్రాలు. లేవీలకి స్వాస్థ్యం లేదు కదండి, 13 మొత్తం. లేవీలకి స్వాస్థ్యం లేదు. వాళ్ళు కొన్ని పట్టణాలు ఇవ్వాలి, కొన్ని పొలాలు వాళ్ళ పశువులకు ఇవ్వాలని, అంతే. వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేల్ అర్పించే హోమములే లేవీలకి ఆస్తి అన్నమాట. అంతే. 17వ అధ్యాయము మనషే గోత్రానికి ఇచ్చిన సరిహద్దులు అనమాట, వాళ్ళకి స్వాస్థ్యముల యొక్క సరిహద్దుల వివరాలు. అయితే ఇలా స్వాస్థ్యం సరిపోలేదంట. ఈయన అడిగారు. ఇక్కడ 17వ అధ్యాయం చూడండి, 14 వచనం, 17-14 చూడండి ఒకసారి. అప్పుడు యోసేపు పుత్రులో యెహోషువతో, మాకేలా ఒక్క సీటుతో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావు, మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మల్ని దీవించడని మనం చేయగా, యెహోషువ మీరు గొప్ప జనం గనుక ఎఫ్రాయిముల యొక్క మన్యం మీకు ఇరుగ్గానుండేలా మీరు అడుగుపోయి అక్కడ పెరిజీల దేశంలో రెపాయల దేశంలో మీకు మీరే చెట్లు నరుక్కోండి అని వారితో చెప్పాడు. మాకు దేశం సరిపోదా అన్నారు, అడుగు నరుక్కోండి అన్నాడు, అంతే. వాళ్ళకి భూభాగం సరిపోదన్నారు, మేము ఎక్కువ జనం అన్నారు. అయితే మీరు చుట్టుపక్కల అరణ్యం ఉంది కదా, అరణ్యంలో అడుక్కొని మీరు దాన్ని స్వాధీనపరచుకోండి అన్నాడు. జనం చాలాపోతే ఏం చేస్తాం, అడుగు నరుక్కోవాలా వద్దా, అంతేగా మరి. అది వాళ్ళు అడిగారు అనమాట, మా స్వాస్థ్యం సరిపోదని అడిగారు. పంచిపెట్టిన తర్వాత స్వాస్థ్యం సరిపోతే అడుగు నరుక్కుని కొంత దాన్ని స్వాధీనపరచుకోండి అన్నాడు అనమాట. 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేశారు. అండర్లైన్ చేసుకోండి. కానాను దేశంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం పెట్టిన చోటేది, అంతే. ఎప్పటి వరకు? సో అది దావీదు వరకు. తర్వాత మళ్ళీ వేరే ప్రాంతం మార్చబడింది. అందుకే శిలో అది తర్వాత మార్చబడింది కాబట్టి మళ్ళీ వేరే ప్రాంతానికి చెప్పడం అన్నమాట. కానీ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ గుడారం వేశారంటే శిలోహలో వేశారన్నమాట. చదువుదండి. ఇశ్రాయేల్ పొందడానికి 7 గోత్రాలు ఉన్నాయి. ఎన్నాళ్ళు ఆలస్యం చేస్తారు మీరు? ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరములను రాసి నా ఎద్దకు తీసుకుని వచ్చారు. వారు 7 వంతులుగా వారు పంచుకున్నారు. యోధా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను, యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరములు రాసి నా ఎద్దకు తీసుకొని రావాలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంట తీసి వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతులు కలగదు. యెహోవాకు యాజకత్వము చేయకే వారికి స్వాస్థ్యం. అది మళ్ళా మాటికి 13వ అధ్యాయం జ్ఞాపకం చేస్తానన్నాడు. లేవీలకి మీ మధ్య ఏ వంతు కలగదు, యెహోవా యాజక ధర్మం చేయటే వారికి స్వాస్థ్యం అన్నమాట. మనిషి అర్థగోత్రపు వారు యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణం కాగా యెహోషువ దేశ వివరములను రాయుటకు వెళ్ళబోగు వారితో మీరు ఈ దేశంలో పడి నడుచుతూ దాని వివరమును రాసి నా ఎదుగు తిరిగి రండి. అప్పుడు నేను శిలోహులో మీ కలిసి యెహోవా సన్నిధిని వంటి చీట్లు వేయించదని అనగా. కాబట్టి 18వ అధ్యాయంలో శిలోహులో ప్రత్యక్ష గుడారం పెట్టారు కదా. అంటే ఎక్కడ సీట్లు వేసి పంచిపెట్టుకున్నారనమాట దేశాన్ని. అది ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు చీట్లు వేసుకుని పంచిపెట్టుకున్నారనమాట. మీకు అర్థమైందా, అర్థం లేదా? ఓకే, చదవండి. అది 18వ అధ్యాయం రాసుకోండి. 18వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం శిలోహులో వేయబడ్డ, శిలోహులోనే
చీట్లు వేసి స్వాస్థ్యములు పంచుకొనుట, ఇశ్రాయేలు స్వాస్థ్యాలు పంచుకొనుట. సెలవులో చీట్లు వేయకముందు అది జరిగిపోయిన తర్వాత కదా, ముందు ఆ ఎరక రాసి చెప్పారు అంతే. క్రమం అనేది ఉండదు, ముందుది వెనక్కి వెనక్కి ముందుది ఉంటుంది అనమాట. ఏదేమైనా సీట్లు వేసింది మాత్రం ప్రత్యక్ష గుడారం దగ్గర. ఈ యోధా గోత్రికులకైనా సరే అక్కడ నుంచే ఎవరికైనా కానాన్ దేశంలో పంచిపెట్టిన వాళ్ళకి ప్రత్యక్ష గుడారం దగ్గర సీట్లు వేసి పంచిపెట్టారు. తర్వాత ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు దేశ వివరాలు తీసుకురమ్మన్నాడు. అదే వాళ్ళ సరిహద్దుల యొక్క వివరాలు తీసుకురమ్మన్నాడు. తీసుకొస్తే ఆ వివరాల ప్రకారంగా వాళ్ళకి సరిహద్దులు నియమించి పంచి ఇచ్చారన్నమాట. యాదాన్ యువతల నగర్ మోషే కాలంలోనే చేసేసాడు ఆయన. అది కూడా ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరే చేస్తాడు. 19వ అధ్యాయంలో మరికొన్ని గోత్రాలకి సీట్లు వేసి పంచిపెట్టారు చూడండి. రెండవ వంతు చీటి సిమియోను పక్షముగా అనగా ఆయన వారి వంశస్థులు చెప్పిన సిమియోనీయుల గోత్ర పక్షముగా వచ్చాయి. వచ్చినాయి. అది కాబట్టి సిమోనీల పక్షంగా వచ్చాయని వారి స్వాస్థ్యం తర్వాత సరిపోద్దండి. వాళ్ళ స్వాస్థ్య వివరాల గురించి చెప్పాడు కదా, వాళ్ళ స్వాస్థ్య వివరాల గురించి చెప్పాడు. అవన్నీ మనం చదవలేము. 10వ వచనం చదవండి. మూడవ వంతు చీటి వారి వంశం చొప్పున జెబూలూనీయుల పక్షంగా వచ్చాయి. వాళ్ళ సరిహద్దులు అయ్యి. తర్వాత 17వ వచనం. నాలుగవ వంతు చీటి వారి వంశం చొప్పున ఇశ్శాఖారీయుల పక్షంగా వచ్చాయి. ఇషాకారీలకి వచ్చిందంట ఆ సరిహద్దుల వివరాలు. తర్వాత 24వ వచనం. ఐదవ వంతు చీటి వారి వంశం చొప్పున అశరీయుల పక్షంగా వచ్చాయి. కాబట్టి అషరీల సరిహద్దుల వివరాలు. తర్వాత 32. ఆరవ వంతు చీటి వారి వంశం చొప్పున నఫ్తాలీయుల పక్షంగా వచ్చాయి. నఫ్తాలీల వంశం వచ్చింది. ఇది వాళ్ళ పక్షంగా వాళ్ళ సరిహద్దులు. తర్వాత 40. ఏడవ వంతు చీటి వారి వంశం చొప్పున దానియేలు పక్షంగా వచ్చాయి. దానియులు వాళ్ళ సంబంధించిన సరిహద్దులు ఎవరు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ సరిహద్దులు చెప్పాడు అనమాట. అది 49 నుంచి చదవండి. సరిహద్దులను బట్టి ఆ దేశంలో శాసనముగా అది సరిహద్దులను బట్టి ఆ దేశాన్ని స్వాస్థ్యులుగా పంచిపెట్టడం ముగించిన తర్వాత ఇశ్రాయేలు నూను కుమారుడు ఆ సెలవిచ్చిన దాన్ని బట్టి నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. ఇశ్రాయేలీలు కూడా నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వాడు అతడు అడిగిన పట్టణాన్ని అనగా ఎఫ్రాయిముల మణిపల్లి ప్రదేశంలో ఉన్న తిమ్నత్ సెరహును అతడికి ఇచ్చారు. అతడు ఆ పట్టణమును కట్టించి దానిని నివసించండి. యాజకులైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని గుప్పిలను షిలోహులోనున్న ప్రత్యక్ష గుడారం వద్ద యెహోవా సన్నిధిని చేతుల వలన పంపకం చేసిన స్వాస్థ్యములు ఇవి. అది అప్పుడు వారి దేశమును పంచిపెట్టడం ముగించింది. అదనమాట. కాబట్టి 19వ అధ్యాయంలో ఏం రాసుకుంటారంటే ఆ సిమియోనీలు, జబులూనీలు, ఇశ్శాఖారీలు, ఆషేరీలు, నఫ్తాలీలు, దానీయులు వారి వారి సరిహద్దుల స్వాస్థ్యముల వివరాలు అక్కడ రాసుకోండి. మీరు అలా ఉన్నారు కదా. సిమోనీలు, జబులూనీలు, ఇశ్శాఖారీలు, ఆషేరీలు, నఫ్తాలీలు, దానీయుల యొక్క స్వాస్థ్యముల వివరములు. స్వాస్థ్యములు గోత్రాలు స్వాస్థ్యాలు పొందటం వాళ్ళ వివరాలు అనమాట. అలాగే యెహోషువ కూడా స్వాస్థ్యాన్ని పొందాడు అనమాట. 20లో ఆశ్రయపురాల గురించి చెప్పాడు కదా. సంఖ్యాకాండం, నిర్మాకాండం, ద్వితీయోపదేశ కాండంలోను ఆశ్రయపురాల గురించి చెప్పాడు కదా. ఎక్కడెక్కడ ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడో ఈ ప్రత్యేకంగా 20వ అధ్యాయం చదవండి. 20వ అధ్యాయం చదివితే ఎక్కడెక్కడ ఆశ్రయపురాలు ఏర్పాటు చేయబడ్డాయి చెప్పబడ్డాయి. మరి యెహోవా యోసువకు సెలవిచ్చినదేమనగా దేమనగా నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అను, ఎలియాబు పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోసే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునే వాళ్ళను హత్య విషయంలో ప్రత్యర్థి చేయవాడు రాకపోనట్లు మీకు ఆశ్రయపురములను ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పుర ద్వారము నొద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు విన్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురంలో నుంచి వారిని చేర్చుకొని తమ యొక్క నివసించుటకు వానికి స్థలం ఇవ్వాలని హత్య విషయములో ప్రతి హత్య చేయవాడు వాని తల్లి నెడలా వాని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఎలాగనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపను గాని అంతకు మునుపు వాని యొక్క పగపట్టలేదు. అతడు తీర్పు నందుటకై సమాజం ఎదుట నిలిచి వరకును తర్వాత ఆ దినములోను యాజకుడు
మరణం నుండి వరకు ఆ పురంలోనే నివసింపవలేదు. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయారో ఆ పట్టణంనప్పుడు తన ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు వారు నఫ్తాలి మన్యంలోను గలిలయ కేదేశును ఎఫ్రాయిమీయుల మన్యమందరి షేకెమును యూదా వంశస్థుల ఆ మన్యమందరి హెబ్రోను కిర్యతర్బీను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో వద్ద రూబేనీయుల గోత్రముల నుండి పైదానము మీదనున్న అరణ్యంలోని బేసెరును గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును మనసీల గోత్రములో నుండి బాషానులోని గోలాలను నియమించిరి. పొరపాటున ఒకని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతి హత్య చేయి వాని చేత చంపబడక ఉంటున్నట్లు ఇశ్రాయేలుకందరికి వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన కులములు ఇవి. కాబట్టి ఆశ్రయపురాలను ఏర్పాటు చేయటం అని రాసుకోండి. ఆశ్రయపురం అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ అన్నమాట. 6 ఆశ్రయపురాలు, యోర్దాను అవతల 3, యోర్దాను అవతల 3 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశారు. స్వాస్థ్యాలు పంచిపెట్టేసిన తర్వాత 6 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అనమాట. అనుకోకుండా ఇప్పుడు యాక్సిడెంట్ ఉంది, అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది, చనిపోతాడు ఒక అతను వచ్చి మళ్ళీ ఇతను చంపకుండా ఉండటానికి ఇతడు ఆ ఆశ్రయపురానికి వెళ్ళి దాక్కోవాలన్నమాట. ఆశ్రయపురాలను ఏర్పాటు చేయటం కనాన్ దేశంలో ఆశ్రయపురాలను ఏర్పాటు చేసేట సంఖ్యాకాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమని చెప్పేసి దేవుడు తెలియపరచుకుంటూ వచ్చాడు. ఆ ప్రకారంగా 20 అధ్యాయంలో ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు అనమాట. 21 అధ్యాయం. కుమారుడైన యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు గోత్రం యొక్క ఇతరుల కుటుంబంలో ప్రధాన యొద్దకు వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువుల పొలములను ఇయ్యవలెనని యెహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించిననగా ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములను ఈ పట్టణంలోను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. లేవీయులకి మరి ఉంటారు నివాసాలు, అలాగే పొలాలు కావాలి కదా, మరి వాళ్ళ పశువులు ఉండడానికి ఈ లేవీయులకి ఇచ్చిన స్వాస్థ్యాల వివరాలు అనమాట. చదవండి. లేవీయులలో యాజకుడైన అహరోను వంశస్థుల పక్షంలో యూదా గోత్రికుల నుండి సిమియోను గోత్రికుల నుండి బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశస్థుల పక్షంలో ఎఫ్రాయిము గోత్రికుల నుండి దాని గోత్రికుల నుండి మనస్సే ఆశ్రయ గోత్రపు వారి నుండి 100 చీట్ల వలన వచ్చినవి 10 పట్టణాలు. అంటే ఎవరెవరి దగ్గర నుంచి ఎన్ని పట్టణాలు లేవీలకు వస్తున్నాయో చెప్తున్నాడు అనమాట అండి. ఇశ్శాఖారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులో ఉన్న మనస్సే ఆశ్రయ గోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబూలూను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగిన 12 పట్టణాలు. యెహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు వంశ చీట్ల వలన ఆ పట్టణంలోను వాటి పొలంలోను లేవీయులకు ఇచ్చిరి. వారి యూదా వంశస్థుల గోత్రంలోను సిమియోనుల గోత్రంలోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణంలోను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయులు వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. యాలనగా మొదట చేతికి వచ్చిన 100 చీటి వారిది. యూదా వంశస్థుల మన్యంలోను వారికి కిర్యతర్బ అనగా హెబ్రోను ఇచ్చిరి. ఆ అర్బ అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామంలోైన ఒబ్బెన్న కుమారుడైన కాలేబును స్వాస్థ్యం వచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారు నరహంతకునికి ఆశ్రయపట్టడమైన హెబ్రోను దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీయును దాని పొలమును, ఎష్టెమోయము దాని పొలమును, హోలోను దాని పొలమును, దేబీరును దాని పొలమును, అయినని దాని పొలములోను, యుక్తును దాని పొలమును, బెత్షెమెషునకు దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములు ఇచ్చిరి. సరిపోద్ది. ఇవి లేవీయుల పట్టణాలని రాసుకోండి. సరిపోద్ది. 21 అధ్యాయంలో లేవీయులకి ఇచ్చిన పట్టణాలు, పురములు, లేవీయులకి ఇచ్చిన పట్టణాలు పురములు అని రాసుకోండి. అదే పట్టణాలని రాసుకోండి. సరిపోద్ది.
లేవి గోత్రానికి ఇచ్చిన పట్టణాలు. అంటే వాళ్ళు నివసించాలి కదా, మరి వాళ్ళు నివసించి సేవ చేయాలి కదా, యాజకు సేవ చేయాలి కదా. అందువల్ల వాళ్ళకి ఇచ్చిన పట్టణాల యొక్క స్వాస్థ్యాల వివరాలు, అంటే వాళ్ళు స్వాస్థ్యం ఇవ్వలేదు, క్షమించి వాళ్ళకి ఏం స్వాస్థ్యం ఇవ్వలేదు, కానీ వాళ్ళు నివసించడానికి పట్టణాలని, వాళ్ళు పశువులు కట్టుకోవడానికి కొన్ని పొలాలను ఇచ్చారంటే, అంతేగాని వాళ్ళకి పొలాలు ఇవ్వలేదన్నమాట, వ్యవసాయం చేసేటట్టుగా ఇవ్వలేదన్నమాట. ఎవరెవరికి ఏ వంతు సీట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో, ఎవరెవరి ప్రదేశాల నుంచి తీసుకున్నారో చెప్పుకోవచ్చు అన్నమాట. 41 వచ్చింది. ఇశ్రాయేలు స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవి పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ కులములు ఉండేవి. ఆ పట్టణములన్నీ అట్లే ఉండేవి. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలుకు అప్పగించింది. వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించారు. యెహోవా వారి పితరులకు ప్రమాణం చేసిన వాటినన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేశారు. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండేది కనుక వారిని ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయింది. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరింది. అది అండర్లైన్ చేయండి. దేవుడు ఎక్కడ ప్రమాణం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో, నేను చూపించే దేశానికి వెళ్ళు, ఆ కానాన్ దేశానికి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు ఆయన. 12వ అధ్యాయంలో వాగ్దానం చేసిన దేశాన్ని, అర్థమైందా, దేవుడు యెహోషువ నాయకత్వంలో వారికి ఆ దేశాన్ని అప్పగించారన్నమాట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మీకు అర్థమైందా? వాగ్దానం చేసిన వాడు ఎవరో, అలాగే క్రైస్తవులకి నిత్యజీవం వాగ్దానం చేశాడు. అర్థమైందా? ఆ వాగ్దానాన్ని మనం పొందుకునేంతగా మనం జాగ్రత్తగా బ్రతకాలి. అంతేనా? వాగ్దానం చేశాడంటే ఉంటుందా ఉండదా? దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ స్వాస్థ్యాలన్నీ వదిలేయాలి. కానీ 22 అధ్యాయం లేవీలు పట్టణాలను రాసుకోండి, సరిపోదు. 48 అన్నీ లేవీలు పట్టణాలు అన్నీ అన్నాడు కదా, అన్నీ 48. లేవీలకు సంబంధించింది. అందులో మళ్ళా కహాతీలకి వేరు, కహాతీలు యాజకు సంబంధమైన యాజకులు చేసే పరిస్థితి వేరు. యాజకులు ఉన్నారు కదా. అక్కడ ఇశ్రాయేల్ స్వాస్థ్యులు వాటి పల్లెలు కాక లేవీలు పట్టణములన్నీ 48. పల్లెల్లో కూడా పల్లెలు లెక్కేయలేదు. ఇక్కడ గ్రామాలు లెక్కలేదు, పట్టణాలు లెక్కేసాడు. పట్టణాలన్నీ 48 అన్నాడు. పల్లెలు గాక అన్నాడు కదా, పల్లెలతో కలిపి ఎక్కువ. ఇక్కడ 41 చూడండి. ఇశ్రాయేల్ స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక, పల్లెలు కాక అంటే గ్రామీణ ప్రాంతాలు కాకుండా పట్టణాలు అన్నీ 48 అంటారు. మొత్తం అంతా 70 ఎంతది 70 వచ్చినాయి. మొత్తం 70 వేస్తే పల్లెలు తీసేస్తే 48 పట్టణాలు అనమాట, సిటీలు. పట్టణాలు కాదు, సిటీ. పల్లెలు కాక అన్నాడు కదా ఇక్కడ. పల్లెలు ఇశ్రాయేల్ స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవీలు పట్టణములన్నీ 48 అన్నాడు అనమాట. అన్నాడు, కానీ ఇక్కడ పల్లెలు కూడా ఇచ్చినట్టున్నాడు. పల్లెలు కాక అన్నాడు కదా. వాళ్ళ వివరాలు మనకి ఎందుకండి? ఎవరు అడగరు ఇది. ఇరవై 22 అధ్యాయం. మనకు కావాల్సింది యెహోషువ గ్రంథం ద్వారా నేర్చుకునే పాఠాలు ఏంటంటే, విశ్వాసం ఉంటే జయిస్తాం అంతే, పరిశుద్ధత ఉంటే గెలుస్తాం. విశ్వాసం ఉంటే గెలుస్తాము, పరిశుద్ధత ఉంటేనే గెలుస్తాం. ఏది లోకంలో? అది విశ్వాసం లేకుండా, పరిశుద్ధత లేకుండా ఒక క్రైస్తవుడు విజయాన్ని సాధించలేడు అనేది మనం యెహోషువ గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం. మనకి అవసరం అనుకుంటే దేవుడు ఏ అద్భుతమైన ఏ సృష్టిలో ఉన్న దాన్ని ఏదైనా సరే మనకు అనుకూలంగా పరచగలిగిన సమర్థుడు దేవుడు. విశ్వాసం లేకపోతే కనుక మనం విజయాన్ని సాధించలేము. అది మనం 22. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి
వారితో ఇట్లనే అంటే 2 గోత్రాల యోర్దాను అవతల నుంచి వచ్చారు కదా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి మీ స్వజనులతో కలిసి ఉండండి, మీరు ఆల్రెడీ ఇక్కడ పనిచేశారు కదా అని చెప్పేసి వాళ్ళని చెప్పేసి పంపించేశాడు అనమాట అండి. పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఒక బలిపీఠం కట్టుకున్నారు. దాని మీద పెద్ద గొడవ, డెబిట్ అనమాట. దాని మీద మళ్ళా విషయాన్ని చెప్పేటప్పటికి వాళ్ళు ఆగారు. ఏంటంటే వీళ్ళు 2 గోత్రాల వాళ్ళు రూబేను, గాదు, మనశ్శే గోత్రం వాళ్ళు యుద్ధం చేశారు, స్వాస్థ్యాలు పంచిపెట్టేసుకున్నారు కదా. వీళ్ళు 9 గోత్రాల స్వాస్థ్యం పంచిపెట్టేసిన తర్వాత మీరు ఇన్నాళ్ళు యుద్ధం చేశారు, సరిపోద్ది, మీరు యోర్దాను అవతలకి వెళ్ళిపోయి మీ కుటుంబాలతో వెళ్ళి కలిసి ఉండండి అని చెప్పేస్తే వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను అవతలున్న 9 గోత్రాలకి యోర్దాను యువతలున్న 2 గోత్రాలకి సంబంధం ఉంది అని చెప్పడానికి ఒక బలిపీఠం కట్టారు. సంబంధం ఉందని బలిపీఠం కడితే వీళ్ళు ఏం చేసుకున్నారంటే అదిగో వెళ్ళిన వెంటనే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక బలిపీఠం కట్టేశారు, కాబట్టి వాళ్ళతో యుద్ధం చేద్దామన్నారు. వీళ్ళ తీరా వచ్చి మాట్లాడితే మేము బలిపీఠం కట్టుకున్నది ఎందుకంటే మీకు యోర్దాను అవుతున్న మీకు యోర్దాను అవుతున్న మాకు సంబంధం ఉంది అంటానికి ఒక గుర్తుగా మేము ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాం తప్ప ఇక్కడ బలి అర్పించడానికి కాదు అని క్లారిటీ ఇచ్చాక అప్పుడు మళ్ళీ వాళ్ళ ఆలోచన మార్చుకున్నారనమాట. మీకు అర్థమైందా? అది మా తర్వాత మీరు అంతే ఎందుకు మీకు మీ విభజనలు చెప్తాం చూడండి. మన దేశం కాదు, మన రాష్ట్రంలో మేము తూర్పుగోదావరి బార్డర్లో, పశ్చిమ గోదావరి బార్డర్లో ఉంటాం అనమాట. జస్ట్ గోదావరి అడ్డు మాకు, అర్థమైందా? మమ్మల్ని వాళ్ళేమో గోదావరి అవతల అంటారు, యువతలోళ్ళు, తూర్పుగోదావరి వాళ్ళు అంటే కిషోరాలు అనమాట. అది మన సహోదరులు రాజమండ్రి వాళ్ళు గోదావరి అవతల వాళ్ళు అంటాం. మేమేమంటాం? గోదావరి అవతల వాళ్ళు అంటాం. మేము కూడా, మాకు కూడా గోదావరి అవతల అంటారు. మీరేమంటారు? వాళ్ళు దిగునోళ్ళు అంటారు. ఏమంటారు? మమ్మల్ని దిగు నుంచి వచ్చారంటారు. భేదం ఉందా లేదా? వాళ్ళు కిందన వాళ్ళండి అంటారు అనమాట. మేము పైన వాళ్ళము అంటూ ఉంటారు. కానీ అంతేనా? మనకి విభజన ఉంది. ఆడు తూర్పుగోదావరి, ఇటు పశ్చిమ గోదావరి, ఆడేమో బీహార్ రాష్ట్రం వాడు, లేదా ఈడేమో మధ్యప్రదేశ్. ఏమన్నా దేశం ఒకటే, ప్రభుత్వాలు ఒకటే, అన్నా కదా? వాడు కిందనోడు మీదనోడు ఉంటా ఉంటారు. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు మాకు సంబంధం ఉందానికి ఏంటి? దేశం మీ దేశము నా దేశం ఒకటే, మీ రాష్ట్రం నా రాష్ట్రం ఒకటి, జిల్లాలు వేరంతే. అంతేనా? కాబట్టి ఒకటే కాదా? మీకు మాకు సంబంధం ఉందా లేదా? అలాగా ఏ జిల్లా అయినా ఓ రాష్ట్రమే, ఓ జిల్లా, ఓ దేశమే. చదివితే మీకు అర్థమవుతుంది, అండర్స్టాండింగ్ అవుతుంది మీకు. పిలిపించి వారితో ఎట్లా నేను వీళ్ళు అవతలకి వెళ్ళి మరి యుద్ధం చేస్తామన్నాడు కదా మరి మోషే. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినాడు, వారి నెమ్మది కలుగజేసినాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యం ఇచ్చిన దేశంలో మీరు మీ నివాసంలోకి తిరిగి వెళ్ళండి. మీ నివాసాలకు వెళ్ళండి, తిరిగి వెళ్ళండి. అయితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకుని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నాడు. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయి మోషే బాషానులో మనస్సే అర్థగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున్న యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్థగోత్రపు నాకు స్వాస్థ్యము ఇచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారి వెళ్ళనంపించినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లా నేను మీరు మిక్కిలి కలిమి గలవారే అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతి విస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువులు దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులు కలిసి పంచుకున్నాడు. కాబట్టి రూబేనీయులను గాదీనీయులను మనస్సే అర్థగోత్రపు వారును
యెహోవా మోసే ద్వారా సెలవిచ్చిన మాట చూడండి. తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్యం భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందరి శిలోహులున్న ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరి కనాను దేశమందున యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీలను గాదీనులను మనసి అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠం కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీలను గాదీనులను మనసి అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలు ఎదుట వైపును యోర్దాను ప్రదేశములలో కానాను దేశం బలిపీఠం కట్టిరని ఇశ్రాయేలుకు వర్తమానం వచ్చింది. ఇశ్రాయేలు ఆ మాట వినినప్పుడు సమాజమంతా వారితో యుద్ధం చేయటం శిలోహులో కూడిరి. ఇశ్రాయేల్ గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనసు అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలోనూ ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారు ఇశ్రాయేలు సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారి గిలాదు దేశంలో ఉన్న రూబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనసు అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లానే యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలు దేవుడైన దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పేరు విషయంలో మనం చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టాను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకున్నట్టు ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసేదేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలు సర్వ సమాజం మీద కోపపడును కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండి నేడలా యెహోవా మందిరముందు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యం తీసుకున్నది. మన దేవుడైన యెహోవా బలిపీఠం కాక వేరొక బలిపీఠం కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జెరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్టమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమైన. అందుకు రూబేనీయులు గాదీయులు మనసు అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలు ప్రధానులకు ఇచ్చిన ఉత్తరమేమనగా దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఆ సంగతి ఆయనకు తెలియజేయు. ఇశ్రాయేలు తెలుసుకుందురు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినడలా నేడు మమ్మను బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలుల దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠం కట్టినడల యెహోవా తానే విమర్శించును కాక వేరొక హేతు చేత ఈ బలిపీఠం కట్టితిమి. ఏమనగా రాబో కాలంలో మీ సంతానము వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీకేమి సంబంధం? అవతల యోర్దాను అవతల ఉన్న వాళ్ళు యువతలతో మాతో సంబంధం ఏంటో చెప్పి గోదావరి అవతల ఉన్న వాళ్ళు గోదావరి యువతలు ఉన్న వాళ్ళతో సంబంధం ఏంటి? మీది వేరు మాది వేరు అంటారు ఒకవేళ వాళ్ళ పిల్లలు పుట్టాక. రూబేనీయులారా గాదీయులారా మీకును మాకును మధ్య యెహోవా యోర్దాను సరిహద్దుగా నియమించారు కదా. యెహోవా యందు మీకు పాలేదీ లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారగున్నట్లు చేదురేమో అని భయపడి ఆ హేతు చేతని తీర్చేస్తుంది. కాబట్టి మనము బలిపీఠం కట్టకు సిద్ధపరచుదాము రండి అని చెప్పుకుంటుంది. అదే దహన బలు నర్పించుటకైనాను బలి నర్పించుటకైనాను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెనని యెహోవా యందు మీకు పాలు ఏదీ లేదని మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుంటున్నట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరం వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరం వారితోనే గాని అట్లు చెప్పినడలా మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహన బలి నర్పించడం కాదు, బలి నర్పించడం కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి ఉండుటకే అని చెప్పుదామని అనుకుంటుంది. ఆయన మందిరం ఎదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప
దాన బలులకైనాను నైవేద్యములకైనాను బలులకైనాను వేరొక బలిపీఠం కట్టినట్లు నేడు యెహోవా అంతరింపక తొలగిపోయి ఎడల యెహోవా మీద ద్రోహం చేసిన వాళ్ళనేమి శ్రాపగ్రస్తులు మౌదుము గాక. ఫినెహాసును యాజకులకు సమాజ ప్రధానులను అనగా తనతో ఉండిన ఇశ్రాయేలు ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనస్సీయులను చెప్పిన మాటలు విని సంతోషించి అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనస్సీయులతోను మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు కనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలు విడిపించి ఉన్నారని చెప్పాను. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలు విని సంతోషించి అప్పుడు ఇశ్రాయేలు దేవుని స్తుతించి రూబేనులను గాదీయులను నివసించే దేశమును పాడు చేయటకు వారి మీద యుద్ధం చేయటం మానిది. రూబేనులు గాదీయులను యెహోవాయే దేవుడు అనటకు ఇది మన మధ్య సాక్ష్యమునని దానికి ఇదా అని పేరు పెట్టింది. అర్థమైందా? అది 22 అధ్యాయంలో ఎవరు రాసుకుంటారంటే యొర్దాను యువతలను ఉన్న 2 గోత్రాల వారు 9 గోత్రాల వారితో సంబంధం ఉందని చెప్పడానికి ఒక బలిపీఠాన్ని కట్టుకొనుట. యొర్దాను నది అవతల ఉన్నవారు 2 గోత్రాల వారు 9 గోత్రాల వారితో సంబంధం ఉందని చెప్పడానికి ఒక బలిపీఠం కట్టుకొనుట.